ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 9వ తేదీ. మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ఎక్కువగా వర్షం పడిన చోట గడ్డి ఎక్కువ పచ్చగా ఉంటుంది. ఐర్లాండ్ మీద ఎప్పుడు పడుతూ ఉండే పొగమంచు వల్లే ఆ దేశం అంతా సస్యశ్యామలంగా ఉంటుందనుకుంటాను. వేదనల పొగమంచులు, బాధల వర్షాలు ఎక్కడన్నా కనిపిస్తే అక్కడ సస్యశ్యామలమైన ఆత్మలు కనిపిస్తాయి. వాటిలో దేవుని ప్రేమ పంటలు సమృద్ధిగా పండుతూ ఉంటాయి. పిట్టలు కనిపించవే, ఎక్కడికి వెళ్ళాయి, చనిపోయాయా అంటూ దిగులు పడవద్దు. అవి చనిపోలేదు, అవి చాలా దూరం వలసపోయాయి. అయితే అవి త్వరలో తిరిగి వస్తాయి. పూలు వాడిపోయాయి, చలికాలం వాటిని చంపేసింది. అవి ఇక కనిపించవు అంటూ నిరుత్సాహపడకు. మంచు పడి అవి తాత్కాలికంగా కనిపించడం లేదు, వాటిని మంచు కప్పేసింది. త్వరలో అవి తలలు పైకెత్తి కుసుమిస్తాయి. మబ్బులు అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించకుండా పోయాడని బాధపడకు. మేఘాల వెనుక సూర్యుడు ఉన్నాడు, తన వెచ్చదనాన్ని తీసుకొని మళ్ళీ వస్తాడు. వాన జల్లుపడి పూలు వికసించేదాకా మబ్బులు కనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు తన ముఖాన్ని నీ నుండి దాచుకున్నప్పుడు ఆయన నిన్ను మర్చిపోయాడు అనుకోవద్దు. నువ్వు ఆయన్ను ప్రేమించేలా చేయాలని కాస్తంత ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనలో నువ్వు సంతోషిస్తావు, చెప్పలేని ఆనందంతో ఉల్లసిస్తావు. వేచి ఉండడం మన వ్యక్తిత్వానికి మెరుగుపడుతుంది, మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. కాబట్టి ఆశతో కనిపెట్టండి. వాగ్దానం నెరవేరడం ఆలస్యమైన తగిన సమయానికే అది నిజమవుతుంది. శీతాకాలం ఏటేటా వస్తుంది, ప్రతి ఏటా వర్షం కురుస్తుంది, ఒకరోజు తప్పకుండా వస్తుంది. పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి, తరులు చిగురిస్తాయి, మైదానాల్లో హరిత సాద్వలాలు పుట్టుకొస్తాయి, విరులు వింత రంగుల్లో వెలుగులీనుతాయి, పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి. ప్రతి హృదయంలో ఏదో భారం ఉంది, ప్రతి మనిషిలో ఏదో దిగులుంది. ఒకరోజు తప్పకుండా వస్తుంది, పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి. ధైర్యం దిగజారిపోతున్నప్పుడు ఒక మధురాశ మనలో మొగ్గ తొడగాలి. ఈ నిరాశ నిస్పృహలు శీతల రాత్రులు గడిచిపోతాయి, పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి. ప్రైజ్ ద లార్డ్.